జరిగింది. తీసుకున్న వెంటనే నేను ప్రొడక్ట్ అనేది ప్రతి నెల 100 పీవీ అనేది కన్సిస్టెన్సీగా తీసుకుంటానండి ఇప్పటివరకి. లాక్‌డౌన్ టైంలో మాత్రం ఒక 3 మంత్స్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక 8 సీఎన్‌సీలు అనేది కంటిన్యూ చేశానండి. అంటే 8 వోచర్స్ అనేది సీఎన్‌సీ వోచర్స్ అనేది నాకు రావడం జరిగింది. నేను తీసుకోవడం జరిగింది. ప్రొడక్ట్ విషయంలో చూసుకుంటే వెస్టీజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో నంబర్ 1 ప్రొడక్ట్ అండి. ఎందుకంటే ప్రొడక్ట్ విషయంలో ఏ ప్రొడక్ట్ మన దగ్గర 400 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి గదా! అందులో దాదాపుగా నేను ఒక 100 పైన గూడా చాలా మందికి సజెషన్ చేశాను. అలాగే నేను గూడా కొన్ని వాడాను అద్భుతమైనవి. ఈ వెస్టీజ్‌లో ఇంత లాంగ్ టర్మ్ నేను తీసుకోవడానికి మెయిన్ అదేంటంటే నాకు అవకాశం ఇచ్చిన మా అప్లైన్ ఎంతైతే ముఖ్యమో, నాకు ఇంకోటేంటంటే గాడ్ గిఫ్ట్ ఏందంటే, మా మేడం గారు వాస్తవంగా ఆమె ఈరోజు నేను ఫీల్డ్ వర్క్ బయటకు పోవడానికి నాకెంతో సహకరించి, ఈ 2 షాపులనేది ఆమె ఒక్కతే చూసుకోవడం జరుగుతుంది. ఆమెకైతే డబుల్ థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు నేను మీ ముందు ఇట్లా నిలబడి సెషన్ చేస్తున్నానంటే ఆమె చలవనేనండి. ఎందుకంటే నాకు ఈ స్టార్ డైరెక్టర్ అనే అది మా మేడం కన్సిడర్ చేస్తున్నానండి. ఆ రోజు నేను రికగ్నైజ్ చేసినప్పుడు కూడా ఇదే చెప్పానండి. ఎందుకంటే ఇంత పెద్ద అచీవ్‌మెంట్ తీసుకున్నందుకు, అలాగే లైఫ్ టైమ్ కాకుండా అచీవ్‌మెంట్ కూడా నేను పూర్తి చేశానండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఎందుకంటే మంచి అవకాశం ఇచ్చిన గౌతమ్ బాలి గారికి నేను చాలా పాదాభివందనాలు ఇస్తుంటానండి. ఎందుకంటే చాలా మందికి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ ఇలాంటి మంచి ప్లాట్‌ఫార్మ్ అనేది చేసినందుకు సార్‌కు థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. సెషన్‌లోకి వెళ్దాం. థాంక్ యూ. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? వస్తుంది సార్, వస్తుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే లీడర్‌షిప్ ట్రైనింగ్ అండి. వ్యక్తిగత విజయానికి సహకరించే అంశాలు ఏంటి? అవేంటో ఇప్పుడు చూద్దామండి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ కావాలంటే డ్రీమ్ పెద్దగా పెట్టుకోవాలండి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో రావడానికి గోల్స్, డ్రీమ్స్ అనేది చిన్నగా పెట్టుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదండి. ఆ డ్రీమ్ అనేది ఎంత పెద్దగా ఉంటే మనం ఇందులో అంత సక్సెస్ అనేది కావడానికి 100% సహకరిస్తామండి. ఈ డ్రీమ్స్ నెరవేరాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలండి. డ్రీమ్స్ ఏదైతే మనం డ్రీమ్స్ పెద్దగా పెట్టుకున్నామో ఆ డ్రీమ్స్ నెరవేరాలంటే ఒక గోల్ అనేది, ఒక లక్ష్యం అనేది ఉండాలండి. అది నిర్దేశించుకోవాలి. లక్ష్యం లేనిది ఏ పని చేసినా కూడా కరెక్ట్ కాదండి. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడున్న ఖర్చుల రీత్యా ఒక నలుగురు అవసరం. ఇది నెలకు సాధించాలి అంటే అంత సులభం కాదు. ఎందుకంటే రూ. 1,00,000 ఆదాయం సంపాదించాలంటే మామూలు విషయం కాదండి. ఎంత కష్టపడ్డా కూడా 20,000, 10,000, 20,000 సంపాదించడానికి చాలా గగనమైన ఈ రోజుల్లో ఒక నలుగురున్న ఫ్యామిలీకి మాత్రం నెలకు రూ. 1,00,000 ఆదాయం అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అండి. పరిస్థితిలో చూసుకుంటే నలుగురిట్లో రూమ్ రెంట్సే కావచ్చు, ఫోన్ బిల్లే కావచ్చు, కరెంట్ బిల్లు ఇలాంటి ఇట్లా చూసుకుంటూ పోతే మినిమమ్ రూ. 1,00,000 ఉంటే అక్కడికక్కడికి సరిపోయి ఉన్న పరిస్థితి అండి. ఈ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ రమేష్ గారు. అదే ఒకసారి సార్ మీ వాయిస్ బాగా డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. ఫోన్స్ వస్తున్నాయి సార్, ఫోన్ కాల్స్ వస్తున్నాయి సార్. అదే సార్, ఓకే.
నెలకు 1,00,000 సాధించాలి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరైనా సరే మార్చుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయండి. ఈ 1,00,000 అనేది ఆదాయం సంపాదించాలంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా చాలా నేర్చుకోవాలి. అలాగే మార్చుకోవాల్సినవి చాలా ఉంటాయండి. మన యాటిట్యూడ్ కానీ మన వైఖరి కానీ మార్చుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దామండి. ఒకటి, నంబర్ 1 కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ అండి. నాలెడ్జ్, జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నాలెడ్జ్ లేకపోతే ఈ రోజులలో తప్పకుండా ఈ నెట్వర్క్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కంపెనీ గురించి నాలెడ్జ్ ఉండాలండి. మనం ఏదైతే కంపెనీలో మనం చేస్తున్నామో, ఏదైతే నెట్వర్క్ చేస్తున్నామో వెస్టీజ్‌లో, కంపెనీ గురించి అనేది నాలెడ్జ్ అనేది 100% మనం కలిగి ఉండాలండి. ఎందుకంటే కంపెనీ నాలెడ్జ్ లేకపోతే మనం ఫీల్డ్ వర్క్‌కి వెళ్ళినప్పుడు మంచి పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఎంతో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పడానికి మాత్రం కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది, డెప్త్ నాలెడ్జ్ అనేది మనం ఇవ్వాలండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే కంపెనీ ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ అనేది ఉండాలండి. మనం కంపెనీ గురించి చెప్పాలి. కంపెనీలో ఏ ప్రొడక్ట్‌లు ఉన్నాయి అనేది ఉంటే మినిమం 400+ ప్రొడక్ట్‌లు అనేది ఉన్నాయి గదా! మాక్సిమం మనం తెలిసిన వాటికి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం పర్ఫెక్ట్‌గా మనం ఇయ్యగలిగితే, మనం ఇందులో 100% అనేది మనం తీసుకోవచ్చు. ఈ నాలెడ్జ్ అనేది అందులో మళ్ళీ ఇంకోటేంటంటే మన ప్రొడక్ట్ విషయంలో మాత్రం ప్రతీదీ డెమో అనేది చేయొచ్చండి. ఎక్కడికైతే మనం పోతామో డెమో రూపకంగా వాళ్ళకి చూపించినట్టయితే వాళ్ళు 100% అనేది ఎంతటి వ్యక్తులైనా నమ్మడానికి 100% ఆస్కారం ఉంటదండి. నెక్స్ట్ చూసుకుంటే కంపెనీలో ఇప్పుడు మనకు ఒక కంపెనీ అని ఉంది. అందులో ఓ మనిషికి గుండె ఎంత అయితే అవసరమో వెస్టీజ్ కంపెనీ నడవడానికి, వెస్టీజ్ కంపెనీలో సక్సెస్ అవ్వడానికి ఒక బిజినెస్ ప్లాన్ అనేది గ్రేట్ మా మా గాడ్ ఫాదర్ అయినటువంటి గౌతమ్ బాలి గారు ఒక బిజినెస్ ప్లాన్ అనేది మనకు చెప్పిండండి. ఆ బిజినెస్ ప్లాన్ అనేది మనం పర్ఫెక్ట్ గా కనుక మనం నేర్చుకున్నట్టయితే మనం ఎక్కడికి పోయినా ఆహ్లాదంగా మనం అనేది చెప్పొచ్చండి. ఆ ప్లాన్ అనేది ఎక్సలెంట్ గా చెప్తే గనుక మనం ఎవరికైనా కూడా మనం ఎంతగానో రాణించడానికి ఆస్కారం ఉంటదండి. స్ట్రక్చర్ గురించి అంటే కంపెనీ ఏదైతే ఉందో దాని గురించి మొత్తం పూర్తిగా అనేది మన అవగాహన అనేది ఉండాలండి. నంబర్ 2 చూసుకుంటే నైపుణ్యాలు, స్కిల్స్ అనేది చాలా ముఖ్యమండి. నైపుణ్యం అనేది 100% అవసరము. ఈ నైపుణ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందులో చూసుకుంటే ఈ ప్రపంచం నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల సొంతమని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచం ఈ ఈ ప్రపంచం అనేది చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తులు మాత్రమే ఏలుతున్నారండి. దీనిలో నైపుణ్యం అనేది మనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో అందరూ సక్సెస్ కాలేరండి. కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. అదేంటంటే ఎలా అంటే నేను చెప్తానండి. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ లో 5% మాత్రమే సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. 95% ఫెయిల్ ఉంటుందండి. ఎందుకంటే ఒక 100 మందిలో చూసుకుంటే ఒక 5% మాత్రమే అందులో సక్సెస్ అవుతారు. 95% మాత్రం ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మనం ఈ రోజు మనం ఒక ప్లాన్ చెప్పిన వెంటనే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యి మనతో రావడానికి సిద్ధపడరండి. ఎందుకంటే మనం ఒక 100 మందికి చెప్తే 100 మంది వినరు. 101 వ్యక్తికి మాత్రం అతనే ఒక యూసీడీ అయ్యే అవకాశాలన్నీ 100% ఉన్నాయి. అప్పటి వరకి మనం వెయిట్ అండ్ సీ. మనం పోతూనే ఉండాలి. నెక్స్ట్ అనుకుంటూ వెళ్తూనే ఉండాలండి. ఎందుకంటే ఇందులో సక్సెస్ కావాలంటే మాత్రం కేవలం 5% మాత్రమే ఉంటదండి. నెక్స్ట్ చూసుకుంటే బిజినెస్ ప్లాన్ చెప్పే క్రమాన్ని మెరుగుపరుచుకోవాలండి. ఈ బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉంటదో అది 100% నీట్ గా ఎలాంటి తడబాటు లేకుండా 100% కనుక చెప్తే మనం ఎక్కడ కానీ దీనిలో 100% సక్సెస్ కావచ్చు. ఈ ప్లాన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బిజినెస్ ప్లాన్ అనేది మనం చదువుకున్న రోజులలో మన ఏది టేబుల్ బుక్ లో ఎక్కాలు ఉంటాయి కదండి. అది గనక మనము చూసుకుంటే మనం కింది నుండి పైకి చదివించేది అప్పుడు సార్ వాళ్ళు. అయితే ఒక టీచర్ అనే వ్యక్తి కింది నుండి పైకి చదివించేది. ఎక్కడ అడిగితే అక్కడ చెప్పేది. ఈ బిజినెస్ ప్లాన్ లో మన 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉన్నాయి కదా, అందులో ఫిఫ్త్ ఏంటంటే కూడా స్పాట్ చెప్పే విధంగా ఉండాలండి. అందుకు అంత పర్ఫెక్షన్ కనుక ఉంటే బిజినెస్ ప్లాన్ సూపర్ ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే
ప్రోడక్ట్ గురించి అవగాహన అనేది పెంచుకోవాలండి. ప్రోడక్ట్ గురించి ఏదైతే ప్రోడక్ట్ ఉన్నదో దాని నుంచి డెప్త్ నాలెడ్జ్ అనేది మనం 100% అందులో మొత్తం నేర్చుకోవాలి. అవగాహన అనేది ఉండాలి. ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా చాలా మస్ట్ అండ్ షూర్ అండి. నెక్స్ట్ చూసుకుంటే నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవాలి. మనల్ని మనం మెరుగుపరుచుకోకపోతే, మనం వైఖరి కనుక కరెక్ట్ లేకపోతే, మనం బయటికి వెళ్ళేటప్పుడు, మనం ఒక ఫీల్డ్ వర్క్కి వెళ్ళినప్పుడు మనం అనేది కరెక్ట్ ఒక దాన్ని ఏంటంటే ఎగ్జాంపుల్ గా ఉండాలండి. మనం చూడగానే వాళ్ళ దృష్టి అనేది మన మీద పడే విధంగా మనం మెరుగుపరుచుకోవాలి మనం. నెక్స్ట్ చూసుకుంటే యాటిట్యూడ్, వైఖరి, యాటిట్యూడ్ అండి. అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏది కానీ మనం ఇందులో సక్సెస్ కావాలంటే యాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యమండి. మన వైఖరి, మన తీరు, మన విధానం అనేది. మనం ఇందులో ఏంటంటే మాట్లాడే విధానం ఒకటి, అలాగే మన ప్రవర్తన, మన కోపం, వేషధారణ, నిద్ర లేచే విధానాన్ని ఇవన్నీ యాటిట్యూడ్ కిందకి వస్తాయండి. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి లీడర్స్, మై ఫ్రెండ్స్. అయితే మాట్లాడే విధానం అనేది 100% ఉండాలండి. గతంలో నేను ఏం చేసినా ఆ విధంగానే మాట్లాడతా, ఆ విధంగానే ఉంటా, నా మాట విధానం ఇంతే అని అంటే మాత్రం 100% నడవదండి. మనం ఎప్పుడైతే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వస్తామో అందులో మాట్లాడే విధానం బట్టే మనతోని జర్నీ చేసే వాళ్ళు చాలా ఉంటారండి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ప్రవర్తన, మన ప్రవర్తన మాత్రం 100% చేంజ్ కావాలండి. ఇంతకు ముందు ఉన్న ప్రవర్తన మాత్రం ఇందులో యూజ్ చేస్తే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మనకు ఇందులో సక్సెస్ కాలేమండి. అలాగే కోపం, కోపం అనేది జీరో రావాలండి. ఈగో అనేది, కోపం అనేది అసలు ఉండకూడదు. అసలు వాస్తవానికి ఏంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఉద్దేశం అసలు ఏంటో కానీ ఈ ఈ వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అసలు కోపం అనే దానికి అసలు తావే లేదండి. కోపం అనేది జీరోకి వచ్చినాం. ఎందుకంటే అంత గొప్ప నెట్వర్క్ కంపెనీ అనేది నాకు ఇప్పుడు అర్థమైంది ఈ వెస్టీజ్ అనేది. అయితే ఇందులో మళ్ళీ మెయిన్ ఏంటంటే మన వేషధారణ అంటే మన డ్రెస్ స్టైల్ కావచ్చు, అలాగే కటింగ్ కావచ్చు, షేవింగ్ విషయంలో కావచ్చు. ఇలా చూసుకుంటే జీన్ పాయింట్స్, టీ షర్ట్స్, మనం ఏదేదో విధంగా చేసేవి ఇంతకుముందు ఏదైతే మనం ఉంటామో అది 100% చేంజ్ చేయాలండి. మన యాటిట్యూడ్ అనేది 100% చేంజ్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే నిద్ర లేచే విధానం అనేది చాలా చాలా ముఖ్యమండి. మనకు వెనుకట ఋషులు ఏంటంటే క్రితం కింద చూసుకుంటే ఋషులు ఉంటారండి. వాళ్ళు 3:30కే నిద్ర నుంచి లేచి వాళ్ళు స్నానం చేసి వాళ్ళు యజ్ఞాలు చేసేదండి. వాళ్ళు చేసేది అదే విధానం. అది బ్రహ్మ ముహూర్తం అంటారు, బ్రహ్మగడి అంటారు. మనం లేచే విధానం అనేది ప్రతిరోజు 4 గంటలకే నిద్ర అనేది లేవాలండి. మన గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్ చెప్తారు, సూర్యుడు ఉదయించడం ముందుకే మనం ఇంటి నుండి బయట పెట్టాలి. ఒకవేళ సూర్యుడు వచ్చిన తర్వాత కనుక మనం ఇంట్లోనే ఉంటే శనేశ్వరుడు మన ఇంట్లో ఉంటాడు. లక్ష్మీ దేవత అనేది మన ఇంట్లోకి రావడానికి సిద్ధపడదు. మనం ఎప్పుడైతే మనం బయటికి వెళ్తామో, సూర్యోదయం కాకముందు మనం బయటికి వెళ్తామో లక్ష్మీ దేవత వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది అని చెప్తారు గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్. అంటే మెయిన్ ఏంటంటే ఇవన్నీ నిద్ర లేచే విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూసుకుంటే గతంలో ఏమి కావాలనుకున్నావో అది అప్రస్తుతము. గతంలో నువ్వు ఏం కావాలనేది నీకు అది అంతకుముందు ఉంటుందండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ కి ఎప్పుడైతే మీరు వచ్చారో మీ వైఖరి ఏదైతే ఉన్నదో అది 100% ఇప్పుడు ఏం కావాలనేది నువ్వు చేయాలండి. ఇప్పుడు మీరు ఏం కావాలో దాని గురించి ఆలోచించడం చాలా చాలా ముఖ్యమండి. నేను గతంలోనే ఇలాగనే ఉంటా, నేను అలాగనే ఉంటా అనేది అప్పటి వరకు అది గతం విషయం. ఇప్పుడైతే ఏదైతే నీకు ఏది కావాలని నువ్వు వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ కు అడుగు పెట్టావో, నీకు ఏది కావాలనైతే నీకు అనుకున్నావో అది చాలా దాని గురించి ఆలోచించడం అనేది 100% చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. దానికి కావాల్సింది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక ₹1,00,000 సాధించాలి అంటే కొన్ని అలవాట్లు మాత్రం 100% మార్చుకోవాలండి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో 1,00,000 సాధించాలి అని అంటే మామూలు విషయం కాదండి. అది ఏమన్నా మామూలుగా ఇట్లా పోయి వచ్చే అది అదృష్టం అనేది కాదు. 100% దీనిలో ఉండాలంటే అలవాట్లు అనేది మనం కంపల్సరీ మార్చుకోవాల్సి వస్తుంది. అందులో చూసుకుంటే ఉదయం లేచే విధానం చాలా చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇందాక చెప్పాను నేను 4:00 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లేవడం అనేది. అది బ్రహ్మము గడి అంటారు. 4 గంటలు లేచి కనుక స్నానం చేసి మనం ఉంటే కనుక ఎంత యాక్టివ్ అనేది ఉంటాము అది చూడండి. కనీసం 4 గంటలకు నిద్ర లేవాలండి. 4 గంటలకు అనేది ఖచ్చితంగా అవసరం అండి. నెక్స్ట్ చూసుకుంటే నిద్ర లేచిన తర్వాత యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలండి.
లేచిన వెంటనే మన కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే యోగా అనేది మెడిటేషన్ మీకు మనకి ఏది వీలైతే అది యోగా చేసే వాళ్ళు యోగా చేసుకోవచ్చు, మెడిటేషన్ మైండ్ ఫ్రెష్ గా ఉంటది. అలాగే ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఫిట్నెస్ గా ఉంటది. ఇది మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనం దీనికి కేటాయించాలండి ప్రతిరోజు. నెక్స్ట్ చూసుకుంటే దీనిలో చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడము, అలాగే గుట్కా నమలడం, అలాగే రాజకీయాల్లో పాల్గొనడం, ఇతరత్రం అలాంటివి మానుకోవాలండి. ఎందుకంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత మన యాక్టివిటీలలో మెయిన్ ముఖ్యం ఏంటంటే ఆల్కహాల్ అనేది సేవించడం అనేది అది 100% మానుకోవాలండి ఎవరికైనా అలవాటు ఉన్నా. నెక్స్ట్ చూసుకుంటే గుట్కా నమలడం అనేది చాలా చాలా బ్యాడ్ అండి ఇది. అలాగే రాజకీయాల్లో పాల్గొనడం ఇతరత్రగా మానుకోవాలనేది. పొలిటికల్ గా తిరగడం అనేది అందులో పోతే ఏం రాదండి. పొలిటికల్ పోతే మనల్ని వాళ్ళు వాడుకుంటారు తప్ప మనం దాన్ని సాధించేది లేదు, ఏమీ లేదు. వాళ్ళు గెలిచే వరకే మనతో ఉంటారు. తర్వాత మాత్రం మనం లెక్కన చేస్తారు. ఇది చాలా చాలా ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకొని దయచేసి కనుక ఇలాంటి కనుక మనం చేంజ్ చేసుకుంటే ఇందులో మనం అనేది నెట్వర్క్ మార్కెటింగ్ లో 100% మనం సక్సెస్ అవుతండి. నెక్స్ట్ చూసుకుంటే కోపాన్ని మాత్రం 100% తగ్గించుకోవాలండి. కోపం అనేది అసలు జీరోకి రావాలండి. అలాగే గర్వాన్ని ఈగో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఎదిగినా అంత ఒదిగినట్టే ఉండాలి కానీ నేను ఈ రోజు స్టార్ అయినా నేను ఏది క్రౌన్ అయినా అనే ఈగో ఫీలింగ్ కనుక ఉండి మొత్తం అట్లా కనుక ఉంటే మాత్రం మన ఇందులో మాత్రం ఎంత స్థాయికి వెళ్ళినా కూడా ఏది సెన్సెక్స్ పడిపోయినట్టు ఆటోమేటిక్ గా జీరోకి పడిపోవడానికి ఆస్కారం ఉంటుందండి. గర్వం ఈగో మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇందులో మాత్రం అసలు ఉండద్దు. అది మొత్తం ఏదైతే కనుక ఉంటే ఏ లేదు నాతో సహా ఎవరైనా ఉంటే అది తీసి మొత్తం పక్క పెట్టాలి చేయాలండి. ఆ ఈజీఓ అనేది అసలు దరిదాపులకు రాదు. కొన్ని కిలోమీటర్ల మైళ్ళ దూరంలో ఉంచుకోవాలండి. నెక్స్ట్ చూసుకుంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనుగుణంగా నువ్వు ఎప్పటికప్పుడు మార్చుకోవాలండి. ఎప్పుడైతే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అర్థం అనుక్షణం నిన్ను నువ్వే డైలీ మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలండి. ఒక ఫోన్ తీసుకున్న వెంటనే ఫోనే 10 రోజులకు ఒకసారి అప్డేట్ అనేది అడుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది దాని ముఖ్యం. ఎందుకంటే కొత్తగా మనం తయారు కావాలన్నా అది మంచిగా నడవాలన్నా అది యాక్టివ్ గా ఉండాలన్నా అది అప్డేట్ అనేది అవసరం. మనం మనకు కన్వర్ట్ కనుక చేసుకుంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో అనుగుణంగా నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు మార్చుకోవాలండి. ఎందుకంటే అప్డేట్ కాకపోతే మనం అనేది ఇందులో సక్సెస్ కావడానికి ఆస్కారం అనేది చాలా తక్కువ అండి. నెక్స్ట్ చూసుకుంటే వాయిదా వేసే పద్ధతి అనేది మానుకోవాలండి. వాయిదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రేపు చేసే పని ఈ రోజు చేయాలి, ఈ రోజు చేసేది ఇప్పుడే చేయాలి. అయితే ఏంటంటే మెయిన్ ఏంటంటే వాయిదా వేసే పద్ధతి. సపోజ్ మనకు ఒక ప్లాన్స్ ఉన్నాయి, రేపు వెళ్ళేది ఉన్నది అనుకోండి, ఎల్లుండి పోస్ట్పోన్ చేయదు. ఈ రోజు ఉన్నది అనుకోండి, రేపు చేద్దాంలే అని పోస్ట్పోన్ చేయకూడదు. వాయిదా వేసే పద్ధతి అనేది 100% మానుకోవాలి. రేపటి పని ఈ రోజునే చేయాలి. నెక్స్ట్ పక్కవారి గురించి మాట్లాడము, చెప్పుడు మాటలు వినడం అనేది మానుకోవాలండి. ఎప్పుడు కానీ మన గురించి మనం ఆలోచించాలి తప్ప, మన గ్రోతింగ్ ఎలా ఉంటుందని ఆలోచించాలి తప్ప, పక్క వారి గురించి మాట్లాడడం, పక్క గారి గురించి చెడుగా మాట్లాడడం, అలాగే చెప్పుడు మాటలు వినడం. చెప్పుడు మాటలు చేయడం అనేది ఎందుకంటే చెప్పారు పెద్దలు. ఎందుకంటే చెప్పుడు మాటలు అనేది చాలా చాలా డేంజర్ అండి. చూస్తే గానీ మనం ఇలాంటి చెప్పుడు మాటలు విని కనుక మనం ఇందులో ఉంటే కనుక 100% మనం దీనిలో మనం డెవలప్ కావమండి. ఎందుకంటే పక్క వారి గురించి మాట్లాడడం అనేది చాలా చాలా ఇది దారుణమైన విషయం. అలాగే చెప్పుడు మాటలు కూడా చాలా వినడం అనేది చాలా మంచిది కాదండి. నెక్స్ట్ చూసుకుంటే నంబర్ 4 చూసుకుంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డిసిప్లిన్ లేకపోతే చాలా కష్టం అండి. ఎందుకంటే ప్రతి ఎనీ ఫీల్డ్ లో చూసుకున్న డిసిప్లిన్ అనేది చాలా చాలా ముఖ్యం. అందులో చూసుకుంటే మన నెట్వర్క్ మార్కెటింగ్ చూసుకుంటే మాత్రం 100% క్రమశిక్షణ అనేది అవసరం. ఈ క్రమమైన పద్ధతిని అనుసరించుకునే వేరే క్రమశిక్షణ అని అంటారు. క్రమమైన ఏదైతే పద్ధతి ఉంటుందో దాన్ని అనుసరించే విధానాన్ని క్రమశిక్షణ అని అంటారు. దాన్ని ఈనాడు సర్వత్రా క్రమశిక్షణ అనేది లోపించడానికి కనబడుతుందండి. ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో క్రమశిక్షణ అనేది అసలు లేకుండా పోయిందండి. ఎందుకంటే క్రమశిక్షణ అనేది డిసిప్లిన్ అనేది చాలా దారుణంగా తయారవుతున్నారు జనాలు. దీన్ని మాత్రం మనం ఎప్పుడు కానీ చూడండి. ఇది క్రమశిక్షణ అనేది ఎట్లా వస్తుందంటే చూడండి, ఒక రాత్రి ఒక పగలు ఇది కంటిన్యూగా ఒకటి దాని వెనకాల ఒకటి వస్తుందండి. అలాగే నెలలు చూసుకుంటే 1/1 వస్తుంది. జనవరి తర్వాత ఫిబ్రవరి వస్తుంది, మార్చి, ఏప్రిల్, మే ఇది కంటిన్యూగా ఏదైతే వస్తుందో సేమ్ అలాగే ఋతువులు ఉంటాయండి. ఈ ఋతువులు కూడా 1/1 అనేది వస్తుంది.
అలాగే సంవత్సరాలు చూసుకుంటే సంవత్సరాలు కూడా 2023, 24, 25 ఇలా క్రమ పద్ధతిలో అనేది రావడం జరుగుతుంది. ఇవి క్రమ పద్ధతిలో వస్తాయి. అలాగే ఒక గ్రహాల గతి కూడా సేమ్ అంతే ఉంటాయండి. ఏది కానీ ఇట్లా ప్రకృతికి కూడా ఒక క్రమ పద్ధతి ఉన్నదండి. అంటే ప్రకృతికి క్రమ పద్ధతి ఉన్నదంటే మనం అనేది క్రమశిక్షణ అనేది మన లోపల కూడా కంటిన్యూగా 1/1 అనేది మన దగ్గర ఉండాలండి. క్రమశిక్షణ అనేది మస్ట్ అండ్ షూర్ అండి. నెక్స్ట్ చూసుకుంటే అదే విధంగా ఒక సైనికులు చూసుకోండి, ఒక రక్షక భటులు అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోండి, అలాగే ఒక ఉద్యమకారులు, వీరందరూ కూడా ఒక ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తారండి. ఎందుకంటే ఒక సైనికులు, బార్డర్లో ఉన్న సైనికులు వాళ్ళు ఒక శిక్షణ అనేది ఇస్తే 100% వాళ్ళకు ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా వాళ్ళు క్రమశిక్షణతోనే వాళ్ళు డైలీ లేగానే వార్మప్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళు చేసుకునే విధానం డైలీ అనేది వాళ్ళు చేసే క్రమ శిక్షణ అనేది ఉంటుంది. అలాగే చూసుకుంటే ఉద్యమకారులు ఉన్నారండి. ఉద్యమకారులు కూడా వాళ్ళు 1/1 అనేది వాళ్ళు ఏది చేసిన తర్వాత ఏం చేయాలనే వాళ్ళు ఉద్యమకారులు ఉంటుందండి. ఇలాగే ఈ క్రమశిక్షణ అనేది మనం కూడా అలాగే ఉండాలండి. అలాగే ఒక నెట్వర్కర్ కూడా పద్ధతి అనేది 100% ఉండాలండి. వీరికి ఎవరైతే ఈ క్రమశిక్షణ అనేది వాళ్ళు ఏదైతే ఉన్నారో అలాగే ఒక మనం నెట్వర్క్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదే పద్ధతిలో కనుక మనం క్రమ పద్ధతి కనుక ఉంటే 100% అనేది ఇందులో సక్సెస్ తీసుకోవాల్సింది. నెక్స్ట్ చూసుకుంటే ఈ క్రమశిక్షణలో భాగంగా చూసుకుంటే డ్రెస్ కోడ్ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక డ్రెస్ కోడ్ అనేది మనకు గ్రేట్ లీడర్ గౌతమ్ బాలి గారు ఒక డ్రెస్ కోడ్ అనేది పెట్టిందండి. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, వైట్ బెల్ట్, ఫార్మర్ బ్లాక్ షూస్, ఇవి ఒక టై, ఇవి అనేది మనకు ఒక డ్రెస్ కోడ్ కింద వస్తుంది. ఇవి కనుక మనం వేసుకొని మనం ఒక ఏరియాకి వెళ్ళినామంటే ఒక డిఫరెంట్ స్టైల్ తో మనం చూస్తారండి. ఎందుకంటే వీళ్ళు ఏదో కంపెనీలో ఉన్నట్టున్నారు. అదే నార్మల్ గా వెళ్ళామనుకో సామాన్య వ్యక్తి లాగానే వాళ్ళు ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా కూడా ఒక సామాన్య లెక్క ట్రీట్ అవుతారండి. ఎందుకంటే డ్రెస్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఈ నెట్వర్క్ మాటల్లో. మళ్ళా నెక్స్ట్ చూసుకుంటే ప్లాన్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లాన్ అనేది ఏదైతే మనకు బిజినెస్ ప్లాన్ ఉందో అది 100% ఆహ్లాదంగా నేర్చుకోవాలండి. నేర్చుకొని ప్రతి ఒక్కరికి మన డౌన్ లైన్ లో ఎవరైతే ఉన్నారో నేర్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూసుకుంటే ప్రొడక్ట్ గురించి తెలుసుకోండి. అంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా చాలా ముఖ్యం అండి. హోమ్ మీటింగ్స్ నిర్వర్తించడం. హోమ్ మీటింగ్స్ చాలా ఇప్పుడు మనం ఈ వెస్టీజ్ లో సక్సెస్ కావాలంటే మెయిన్ గా ఏంటంటే ఒక డ్రెస్ కోడ్ ఉండాలి, ఒక ప్లాన్ నేర్చుకోవాలి, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. వీటితో పాటు ఈ మూడుతో తీసుకొని పోయి ఒక హోమ్ మీటింగ్స్ కనుక నిర్వర్తిస్తే ఇందులో మనతో నడిచే వ్యక్తులు చాలా మంది దీనిలో కనెక్ట్ అవుతారండి. హోమ్ మీటింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. హోమ్ మీటింగ్స్ లో కనుక మనం ఈ మనకున్న ఈ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కనుక అక్కడ డెమో రూపకంగా ఒక 3-4 డెమోలు కనుక చూపిస్తే ఈ మనకు ఉండే ప్రోడక్ట్ విలువ తాలూకు అనేది వాళ్ళకు అర్థమైపోతుందండి. ఇది ఎంత జెన్యున్ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు మనతో నడవడానికి, మనతోని జర్నీ చేయడానికి చాలా ఇష్టపడతారండి. అలాంటి హోమ్ మీటింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూసుకుంటే జూమ్ మీటింగ్స్ అండి, అలాగే లైవ్ మీటింగ్స్ అటెండ్ కావడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ జూమ్ మీటింగ్ అనేది ఒక 3 years నుంచి రన్ అవుతుంది. టిహెచ్హెచ్ అనేది గ్రేట్ లీడర్ రజత్ కుమార్ సార్ అనేది జూమ్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఈ జూమ్ మీటింగ్స్ కనుక లేకపోతే ఈ రోజు వేలాది మంది లీడర్స్ ఒక మంచి మంచి గొప్ప గొప్ప లీడర్లు అనేది నేను తయారైంది. జూమ్ మీటింగ్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే జూమ్ మీటింగ్స్ అనేది ప్రతిరోజు ఇంపార్టెంట్ అండి. నేనైతే జూమ్ మీటింగ్స్ పెట్టిన కారణం ఇప్పటి వరకు దాదాపు 95%, ఒక 5% అంటే అది ఎప్పుడో ఒకసారి అది మిస్టేక్ లో జరుగుతుంది తప్ప జూమ్ మీటింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలో నేర్చుకునేది మళ్ళా ఇందులో చివరి వరకు ఉండాలి ఎవరు కానీ. ఎందుకంటే ఈ సెషన్ ఇచ్చే వ్యక్తి ఎంతైతే ఇస్తాడో ఆ సెషన్ లో ఎంతైతే ఒక్క పాయింట్ కనెక్ట్ అయినా మీ లైఫ్ టర్నింగ్ అవుతుందండి. అలాగే ఫీడ్బ్యాక్ ఇచ్చే వ్యక్తులు ఉంటారు కదా, గొప్ప గొప్ప లీడర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. అందులో కనుక ఒక్క పాయింట్ కనెక్ట్ అయితే మాత్రం మనం ఇందులో అందుకనే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అనేది ఈ జూమ్ మీటింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం వినడానికి. అలాగే లైవ్ మీటింగ్స్ కూడా ఎక్కడ లైవ్ మీటింగ్ జరిగినా కూడా మనం ఆ లైవ్ మీటింగ్స్ అటెండ్ అనేది 100% కావాలి. అది నీ మీటింగ్ మా మీటింగ్ మన లీడర్దా వేరే లీడర్ అని చూడద్దండి. ఎక్కడ మీటింగ్ జరిగినా టైం దొరికిందంటే 100% ఆ మీటింగ్ లో కూర్చోవడం అనేది అక్కడ. ఎందుకంటే ఒక్కొక్క లీడర్ డిఫరెంట్ స్టైల్లో చెప్తారు. వాళ్ళ డిఫరెంట్ స్టైల్ అనేది వాళ్ళు చెప్తారు కాబట్టి ఏదో ఒక
అది కనెక్ట్ అయితే మాత్రం మనకు మన లైఫ్ టర్నింగ్ అవుతుందండి. నెక్స్ట్ చూసుకుంటే కంపెనీ సిస్టమ్ గురించి తెలుసుకోవాలండి. కంపెనీ సిస్టమ్ అనేది మనకు ఒక సిస్టమ్ అనేది కనిపెట్టింది. మనకు గౌతమ్ గ్రేట్ ఎండి గారు సిస్టమ్ అనేది మనకు చూపించిండు. ఆ సిస్టమ్ అనేది 100% మనం తెలుసుకోవాలి. డెప్త్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకొని మన లైఫ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారికి నేర్పించడానికి ఇష్టపడాలి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది. అప్లైన్ సలహాలు సూచనలు తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి చిన్న ఏ విషయం ఉన్నా కూడా మన అప్లైన్ అయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు మనకంటే ఇంకా పైన స్థానంలో ఉన్నారు కాబట్టి వారికి మనకంటే ఎక్కువ అనేది వాళ్ళకి తెలుస్తాయండి. ఎనీ ఏ విషయం ఎనీ డౌట్స్ వచ్చినా కూడా మన అప్లైన్ దగ్గర కూర్చుంటే మాత్రం మనకు డౌట్స్ అనేది ఇట్లే క్లారిఫికేషన్ అయిపోతాయండి. అది కనుక మన డౌన్ లైన్స్ లో మన లైఫ్ లైన్స్ కి మనం ఎప్పుడైతే ఉన్నామో మనం వాళ్ళకు ఇచ్చినట్టయితే మన 100% అనేది ఇక్కడ తీసుకోవచ్చు. ఇవన్నీ క్రమపద్ధతి చేసే నువ్వు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటావు. ఇవన్నీ కనుక మనం చేసే ఏదైతుందో ఇది క్రమశిక్షణలో ఈ క్రమ పద్ధతిలో కనుక చేస్తే నువ్వు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మాత్రం నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో నువ్వు ఏదైతే డ్రీమ్ పెద్దగా పెట్టుకున్నావో ఆ డ్రీమ్ ఏదైతే బలంగా పెట్టుకున్నావో దానికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా ఈజీగా అనేది ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ పాయింట్ అండి ఇది కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ చాలా చాలా ఇది కూడా ముఖ్యమండి. ఎందుకంటే కమ్యూనికేషన్ లేకపోతే మనం ఇందులో రాణించలేము. ఇద్దరి మధ్యలో ఉండే సమాచార పంపిణీ కమ్యూనికేషన్ అని అంటారండి. ఎవరు ఒక అప్ లైన్ ఒక డౌన్ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కమ్యూనికేషన్ అంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ లో అప్ లైన్ డౌన్ లైన్ మధ్యలో సమాచార పంపిణీ ఎప్పటికప్పుడు ఉండాలండి. అంటే ఒక అప్ లైన్ ఉన్నాడు ఒక డౌన్ లైన్ ఉన్నాడు ప్రతిరోజు డైలీ ఒక ఫోన్ కాల్ అనేది అప్ లైన్ అనేది డౌన్ లైన్ చేయాలండి. ఎందుకంటే 1 minute లేదా 2 minutes అయినా ప్రతిరోజు చేసి మన డాష్ బోర్డ్ చూసుకొని చెక్ చేసుకొని మరి ఈ రోజు నేనేం చేయాలి, సార్ నాకు ఈ రోజు ఇక్కడ ప్లాన్స్ ఉన్నాయి, నేను ఎలా చేయాలి, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, వాళ్ళకి నేను ఎలా సమాధానం చెప్పాలి, ఎలా చేయాలి అనేది మన అప్లైన్ దగ్గర చెప్తే కనుక 100% మనకు క్లారిటీ అనేది ఇస్తారండి. ఈ ఇద్దరి మధ్య ప్రతిరోజు మాత్రం అప్ అండ్ డౌన్ మాత్రం ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అనేది ఉండాలండి. నెక్స్ట్ చూసుకుంటే ఈ బిజినెస్ లో వచ్చే ఒడిదుడుకుల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాలండి. బిజినెస్ లో వచ్చి ఒడిదుడుకులు ఉంటాయి కదా, అంటే అప్ అండ్ డౌన్స్ 100% ఉంటాయండి. ఎందుకంటే ఎప్పుడు ఒకటే లెవెల్ అనేది ఈ బిజినెస్ అనేది నడవాలండి. ఒకసారి అప్ డౌన్ అవుతుందండి. దాని గురించి ఎప్పటికప్పుడు ఈ రోజు డౌన్ అయింది అనుకోండి మనం ఇప్పుడు కానీ కుంగిపోవద్దు. ఎప్పుడు కానీ ఇది మాకు సెల్ఫ్ బిలీవ్ గా ఉండాలి మనం అయితే మనం కనుక ఉండి మన అప్లైన్ తో ఉన్నప్పుడు మనం మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా దానికి సొల్యూషన్ అనేది అతను చెప్తానండి. అందుకని ఎప్పుడు కానీ మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది 100% ఉండాలి. ఇది దేని కానీ మాట్లాడదు. ఈ బిజినెస్ పరంగా ఎలాంటి సందేహాలు ఇబ్బందులు ఉన్నా వారి సలహాలు సూచనలు తీసుకోవాలి. ఈ బిజినెస్ పరంగా మనకు చాలా చాలా డౌట్స్ వస్తాయండి. చాలా ఇబ్బందులు స్ట్రగుల్స్ ఎదుర్కోవాల్సి వస్తాయండి. అయితే ఈ స్ట్రగుల్స్ ఎదుర్కోవాలన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన అప్లైన్ దగ్గర కూర్చుంటే మాత్రం వాళ్ళు ఈజీగా మనకు అనేది చెప్పడం జరుగుతుంది. సలహాలు సూచనలు అనేది ఇవ్వడం జరుగుతుంది. డౌట్స్ అనేది ఏ రోజుకి ఆ రోజు క్లారిఫికేషన్ చేసుకుంటే మనం మళ్ళీ ఫ్రెష్ మైండ్ తోని మళ్ళీ నెక్స్ట్ డే మన ఫ్రెష్ మైండ్ తో మనం అనేది చేయడానికి ఆస్కారం ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే బిజినెస్ పరమైన ఒక మంచి విషయాలను డౌన్ లైన్స్ తో పంచుకోవాలండి. ఎక్కడైతే మనం నేర్చుకున్నామో ఎక్కడైతే మనం అప్లైన్ దగ్గర సలహాలు సూచనలు తీసుకున్నామో అదే సేమ్ డూప్లికేషన్ అదే కనుక మనం ఈ డౌన్ లైన్స్ మన కింద ఉన్న లైఫ్ లైన్స్ అయితే ఎవరైతే ఉంటారో వారితో పంచుకోవాలండి. ఎందుకంటే వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎవరు ఉన్నాయా ప్రతి ఒక్కరు ఫాలో అప్ చేసి ప్రతి ఒక్కరు కనుక 100% మనం డౌన్ లైన్ మనం డైలీ కాంటాక్ట్ లో ఉండి వాళ్ళకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్ క్లారిఫై చేస్తే కనుక మన డౌన్ లైన్ కూడా సాఫీగా అనేది సాగిపోతుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఇలాంటి కమ్యూనికేషన్ పెంపొందించుకోవడానికి నువ్వు అనుకున్న లక్ష్యానికి సులభంగా చేరుకుంటావు. ఇవి పైన చెప్పిన అయితే ఏవైతున్నాయో ఇవన్నీ కమ్యూనికేషన్లు అప్ అండ్ డౌన్ మధ్యలో మన లైఫ్ లైన్స్ కి సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో దీన్ని కనుక రెట్టింపు ఉత్సాహంతో కనుక మనం చేసుకుంటూ పోతే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని మాత్రం నువ్వు సులభంగా చేరుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుందండి. ఇది మాత్రం 100%. ఇది క్రమశిక్షణ, ఈ యాటిట్యూడ్, ఈ మెయిన్ ఈ 5 ఏవైతే చెప్పానో ఈ 5 కనుక మనం కనుక 100% మనం డైలీ కనుక మనం చేసుకున్నట్టయితే 100% మనం ఏదైతే మనం లక్ష్యం పెట్టుకుని గోల్ పెట్టుకున్నాం
ఏదైతే లాంగ్ డ్రీమ్ బిగ్గుగా పెట్టుకొని వచ్చినాం కదా, ఈ డ్రీమ్ అనేది 100% మనం నెరవేరడానికి విత్ ఇన్ ఒక 6 months to 1 year అనేది ఉంటుందండి. డైలీ 2 to 4 hours కనుక మనం ఒక క్రమశిక్షణ కనుక పెట్టి కనుక ప్రాణం పెట్టి కనుక ఇందులో పనిచేస్తే కనుక మనం అనుకున్న డ్రీమ్స్ ఏదైతే ఉన్నదో ఈ డ్రీమ్స్ ను మనం ఒక ఓన్లీ 1 year లో మాత్రం నెలకు 1,00,000 కారు తీసుకోవడానికి 100% ప్రతి ఒక్కరికి దీనిలో ఉంటుందండి. అలాగే మన విస్తీజ్ కూడా వాస్తవానికి చెప్పాలంటే మన ఇండియాలో తెలంగాణ అనేది టాప్ 1 కి వచ్చిందండి. దయచేసి ప్రతి ఒక్కరు మనల్ని ఈ బిజినెస్ ను లైట్ గా తీసుకొని సింపుల్ గా తీసుకోకండి. ఇది చాలా పెద్ద బిజినెస్. మనంతో పాటు కొన్ని వేల మందిని మనం అనేది దీనిలో బాగుపరచడానికి వచ్చాము. ప్రతి ఒక్కరు దయచేసి కనుక దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఉమా సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఒకసారి స్క్రీన్ డిస్కనెక్ట్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా రమేష్ గారు? సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ గడ్డ రమేష్ అండ్ శ్రీలత ఫ్రమ్ లక్ష్మీదేవిపేట. ప్రజెంట్ నేను స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నేను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా యూనివర్సిటీ అవుతూ 5 lakhs ఎన్ని గోల్ తో పనిచేస్తున్నాను. అలాగే నేను కారు గెలుచుకుంటూ నా టీంలో ఒక 5 కారు గెలిపించాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాను. 100% చేస్తాను సార్. నేను 100% అవుతుంది. మా మిస్సెస్, మా మేడం కనుక నాకు 100% సహకరించింది. ఆమె ఈ రోజు నాకు సహకరించకపోతే నేను ఈ రోజు బిజినెస్ లో ఉండేవాడిని కాదు. ఆమెకు స్పెషల్ థ్యాంక్స్ సార్. నేను ఎందుకంటే నా ఫ్రెండ్స్ మనం ఎంతైతే రుణపడి ఉన్నానో మా మేడం గారికి కూడా అంతే రుణపడి ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. ఏమేమి ఫాలో అవ్వాలి, ఏమేమి ఫాలో అవ్వకూడదు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. నిజంగా చాలా ఇంపార్టెంట్ సార్. మీరు చెప్పినవన్నీ చాలా వ్యాలిడ్ పాయింట్స్ సార్.